బ్రిటన్ అరబ్ దేశమా లేదా ముస్లిం దేశమా? కాదు కదా, క్రైస్తవ దేశం కదా. కానీ నిదానంగా బ్రతుకు తెరువు కోసం అక్కడికి వచ్చినటువంటి బంగ్లాదేశీలు, సిరియా వాళ్ళు, పాలస్తీనా వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, ఇట్లా క్రమంగా ఇప్పుడు బ్రిటన్ దాదాపుగా ఇస్లామిక్ కంట్రీ కింద మారిపోతుంది. దీని ఇంపాక్ట్ ఎట్లయిపోయిందంటే, బ్రిటన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముస్లిం సంఘాలు ఫత్వా జారీ చేసినాయి. 30 సంఘాలు కలిసి ఇజ్రాయెల్కి మానవతా సాయం కానీ సైనిక సాయం కానీ చేయడానికి వీల్లేదు, అట్లాగే ఎర్ర సముద్రంలో అమెరికాతో కలిసి యెమెన్ మీద, హౌతీల మీద యుద్ధం చేయడానికి వీల్లేదు అంటే, ఇజ్రాయెల్ మీదన దాడి చేసిన హమాస్కి మద్దతుగా, ప్రపంచ వాణిజ్య నౌకల్ని దెబ్బతీస్తున్నటువంటి హౌతీలకు మద్దతుగా 30 సంఘాలు బ్రిటన్లో ఉద్యమిస్తున్నాయి. బ్రిటన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అల్టిమేటం జారీ చేస్తున్నాయి. మీరు కనుక మాట వినకపోతే మా ముస్లిం ఓట్లన్నీ మీకు వ్యతిరేకం అవుతాయి అని చెప్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్స్ను కూడా రెచ్చగొడుతున్నాయి. క్రమంగా యూరప్ సమాజం ఎటు మారిపోతుంది, ఏ వైపుకి వెళ్ళిపోతుంది అన్నటువంటి ఆందోళన పెరుగుతోంది. అరబ్ దేశాలు పూర్తి ముస్లిం దేశాలైతే ఇప్పుడు యూరప్ సమాజం పావువంతు ముస్లిం సమాజం అయిపోయింది. ఇప్పటికే రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళ పాలనా వ్యవస్థలని, వీళ్ళకు ఉండేటువంటి తెలివి తక్కువ, మేము ప్రజాస్వామ్యం అని అనుకుంటూ వీళ్ళు మూర్ఖంగా వాళ్ళ చేతికి వీళ్ళ తలకాయలు తీసుకెళ్ళిస్తున్నారు. క్రమంగా మన దేశంలో కమ్యూనిస్ట్ ఎట్లాగైతే వాళ్ళ సిద్ధాంతాలని ప్రభుత్వాల మీద అమలు చేయించారో అట్లాగా వీళ్ళ దేశాల్లో ముస్లింలు రేపొద్దున వీళ్ళ సమాజం మీదన వాళ్ళ చట్టాలు రుద్దబోతున్నారు.